పెట్స్ లవర్, కుక్కలన్నా పిల్లులన్నా ఏ జంతువైనా పెట్స్ లవర్స్ ఉన్నారు. సమంత, రేణు దేశాయ్ వీళ్ళ పేర్లు ఎక్కువ వినిపిస్తాయి. అండ్ ఈవెన్ జబర్దస్త్లో ఉన్న రష్మి, ఇలా చెప్పుకుంటూ పోతే స్టార్స్ అనే కాదు, మన రియల్ లైఫ్లో లో మిడిల్ క్లాస్, పూర్ పీపుల్, రిచ్ పీపుల్, మనం అందరం జంతు ప్రేమికులమే. కొంతమంది కుక్కల్ని లవ్ చేస్తారు, కొంతమంది క్యాట్స్ని లవ్ చేస్తారు. వాళ్ళకి దాని మీద చాలా ఇష్టం. ఇండియాలో చాలా తక్కువ. యూరోప్లో, యుఎస్ఏలో కుక్కలంటే చాలా ఇష్టం. ఇంట్లో పిల్లల్ని పెంచుకున్నట్టే, దానికన్నా పిల్లల కన్నా మనుషుల కన్నా ఇంకా ఎక్కువ, అంత ఇష్టం కుక్కలన్నా పిల్లులన్నా. ఎవరి ఇష్టం వాళ్ళది. అది పక్కన పెడితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, కుక్కలకి పిల్లుల్ని పెంచుకునేవాళ్ళు వాళ్ళు మోజు తీరే వరకు పెంచుకుంటున్నారు. చిన్నప్పటి నుంచే వీధి కుక్క అయితే తీసుకొస్తున్నారు, ఇంట్లో మంచిగా ఫుడ్ పెట్టి లావుగా చేసి మోజు తీరే వరకు స్ట్రీట్ డాగ్స్ని పెంచుకుంటున్నారు, అడాప్ట్ చేసుకొని పెంచుకుంటున్నారు. లేకపోతే బయట మంచి మార్కెట్లో మంచి మంచి కుక్కలను అమ్ముతారు. కొన్ని వేల రూపాయలు, లక్ష రూపాయల వరకు కుక్కల్ని కొనుక్కొని, కుక్క పిల్లల్ని, పిల్లి పిల్లుల్ని కొనుక్కొని ఇంట్లో పెంచుకుంటారు. అది మీ ఇష్టం, పెంచుకుంటే పెంచుకోండి. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, రోడ్డు మీద వెళ్తున్న చాలా టైం నాకు మంచి కుక్కలు కనిపించాయి. పెంచుకుని రోడ్డు మీదకి వదిలేసిన కుక్కలు నేను చాలా చూశాను. పిల్లుల్ని కూడా చూశాను. దాని మెడలో ఇలా తాడు కడతారు, బెల్ట్ ఎంత టైట్గా ఉంటుందంటే, మానవత్వంతో దాని దగ్గరికి వెళ్ళి ఆ బెల్ట్ తీద్దామంటే అమ్మో ఆ కుక్క నన్ను కరుస్తుందేమో అనే భయంతో చాలా టైమ్స్ నేను ఇగ్నోర్ చేసేసాను. ఈ వీడియోతో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మీరు గనక కుక్కల మీద మోజు ఉంటే ప్లీజ్ బయట వదిలేసే ముందు, మోజు తగ్గిపోయిన తర్వాత బయట వదిలేసే ముందు ఆ కుక్కకి కానీ ఆ పిల్లికి కానీ బెల్ట్ని తీసేసి పాపం ప్లీజ్ రోడ్డు మీద పడేయండి. బతికినన్నాళ్ళు హ్యాపీగా బతుకుతుంది. లేకపోతే ఒక టై కట్టుకున్నట్టుగా ఒక మనిషి ప్రాణం విలవిలలాడుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. జంతు ప్రేమికులకు ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను. నా ఈ సజెషన్ నచ్చితే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.